హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇవి బుడిమికాయలండి. దీనితో పచ్చడి చేసుకుందాము. ఇవి కడిగి శుభ్రంగా ఉంచుకోవాలండి. వీటిని కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలైనా లేకపోతే పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాము. 1 కప్పు నిండా ఆయిల్ వేస్తున్నాను. పచ్చడికి ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపట్టమంటున్నాయి కదా, దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. చల్లబడుతుంది. ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలో ఇలా ముక్కలు వేసుకున్నాను. ఇందులో ఇక్కడ 1 కప్పు నిండా తీసుకుంటున్నాను కారము, అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు ఉప్పు వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. కాయలు మాత్రం తీసుకునేటప్పుడు గట్టిగా తీసుకోవాలండి. ఇవి చేదుగా కూడా ఉంటాయి. కట్ చేస్తున్నప్పుడు టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే పచ్చడి అంతా కూడా చేదు వస్తుంది, వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. నేను ఆవపిండి మెంతిపిండి ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నానండి. మీరు కావాల్సి వస్తే అప్పుడప్పుడు చేసుకోవాలంటే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నూనె అది చల్లబడేదాకా, గోరువెచ్చగా అయ్యేదాకా ఇందులో వేసుకోవద్దండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ కూడా చల్లబడిపోయిందండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. తడి తగలకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇదంతా కలిపేసుకున్నాం కదా. మనకిప్పుడు ఇదంతా పొడి పొడిగా ఉంది కదా. రేపటి వరకు మంచి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. కరెక్ట్గా 1 కప్పుగా సరిపోయిందండి ఆయిల్. తడి లేకుండా మాత్రం చూసుకోవాలి. తడి తగిలిందంటే పచ్చడి అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, రేపటి వరకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎవరైనా కూడా ఈ కొలతలతో ప్రకారం పెట్టుకోండి. రేపటి వరకు మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఏమైనా ఉప్పు పట్టినట్టు అనిపిస్తే టేస్ట్ చూసుకున్న తర్వాత ఉప్పు కలుపుకోండి. నేను వేసిన కొలతకు సరిపోతుంది. ఇంతే అండి, మన బుడిమికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.